సార్ కథ లైన్ అయితే చాలా బావుంది. మీరు చెప్పిన లెజెండు, తర్వాత క్రిమినల్లు ఇట్లా. దీన్ని కమర్షియల్ మేటర్‌లోకి తీసుకురావాలంటే, ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్‌లున్నారు. ఒక సాఫ్ట్ కథని ఒక కమర్షియల్ మేటర్‌లోకి తీసుకురావాలంటే కష్టం అనిపించదా? ఎందుకంటే సాఫ్ట్ ఒక ఎక్కడుంది? ఘాటీలు కథలు. ఘాటి, హ్మ్. కొండలు, హ్మ్. ఓకే. 100 కేజీలు మోస్తారు. ఓకే. విక్టిమ్స్, క్రిమినల్స్, లెజెండ్స్ ఇందులో సాఫ్టే ఉందండి. ఇట్స్ ఎ వెరీ కమర్షియల్ మీటర్ అండి ఓకే. యాక్చువల్‌గా. ఓకే. అందులో హై ఎండ్ ఎమోషన్స్. హ్మ్. నాకు బాగా తెలిసింది ఎమోషన్ లాగటం అండి హ్మ్. బేసికల్‌గా. ఎమోషన్‌ని క్లియర్‌గా కథ లోపల చెప్పటం. అట్ ద సేమ్ టైమ్ లార్జ్ స్కేల్‌లో ప్రెజెంట్ చేయటం అండి. యెస్. ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్ కానీ, హ్మ్. విజువల్స్ కానీ, కథ గాని చాలా లార్జ్ క్యాన్వాస్‌లో చెప్పడానికి దొరికింది. హ్మ్. దానికి తగ్గట్టుగా ఐ హావ్ ఎ సూపర్ స్టార్ అనుష్క. అనుష్క. మనం అరుంధతి నుంచి సరోజ దగ్గర నుంచి, దేవసేన దగ్గర నుంచి, బాహుబలి దగ్గర నుంచి, బాగ్మతి దాకా చాలా ఐకానిక్ క్యారెక్టర్స్ చేసింది. ప్లస్ విక్రమ్ ప్రభు లాంటి యాక్టర్ అండి. వీళ్ళందరూ నాకు దొరికినప్పుడు అండ్ బిగ్ బ్యానర్స్ లైక్ యూవీ క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ వి హావ్ ఎ గ్రేట్ స్టోరీ టు టెల్ ఇన్ ద మోస్ట్ కమర్షియల్ వే. ఆడియన్స్‌కి రీచ్ అవ్వటానికి అన్ని హంగులో ఉన్న కథ దొరికింది, ఎమోషన్స్ దొరికినాయి, యాక్టర్స్ దొరికారు. దెన్ దట్స్ వై ఇక్కడ సాఫ్ట్ ఏం లేదండి. అంతా చాలా హార్డ్ కోర్ స్టఫే అండి. సరే ఎట్లా ఒప్పిస్తారు? అనుష్క గారు చాలామంది ఇప్పుడు ఇంతకుముందు అడిగి ఉన్నారు. చాలా కథలు వింటారావిడ. మంచి ఫెరోషియస్ క్యారెక్టర్‌లు చేశారు. 'అరుంధతి' గాని, తర్వాత వచ్చిన సినిమాలు కానీ, 'బాహుబలి' గాని, చేసిన తర్వాత చాలా సినిమాలు ఒప్పుకోరావిడ. కానీ 'క్రిష్' గారు చెప్పగానే ఎట్లా కనెక్ట్ అవుతుంది ఆవిడ? నాట్ బికాస్ ఆఫ్ క్రిష్ అండి. హ్మ్. తను కనెక్ట్ అయింది కథకండి. హ్మ్. కథ ఆమెను ఒప్పించిందండి. హ్మ్. క్యారెక్టర్ ఆమెకి ఈ సినిమా చేయాలనేది మెప్పించి ఆ సార్ క్యారెక్టర్ కోసం ఆమె 'సరోజ' చేసింది. క్యారెక్టర్ కూడా అప్పుడు వరకు ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్‌లు హీరోయిన్‌లు చేసిన సందర్భాలు ఉన్నాయి గానీ, మీ రేంజ్‌లో ఎవరు చేపించలేదు. 'సరోజ' క్యారెక్టర్ టైప్‌లో చేపించలేదు. ఆవిడని ఒప్పించటమే. అప్పటికి అప్పటికి ఆవిడ క్రేజీ హీరోయిన్. అప్పటికి బట్ నేను చేసింది ఒక సినిమానేనండి, అవును. 'గమ్యం.' హ్మ్. కానీ ఆమె కథ కోసం మాత్రమే ఈయన దగ్గరికెళ్ళినా గూడా, హ్మ్. ఎవ్వరి దగ్గరికైనా సరే, హ్మ్. మిమ్మల్ని వచ్చి నేను యాక్ట్ చేయండి అంటే మీకో కథ చెప్పాలి. ఆ కథలో క్యారెక్టర్ నచ్చితేనే హ్మ్. యాక్ట్ చేస్తారు. హ్మ్. సేమ్ విత్ 'స్వీటీ' గారు. హ్మ్. నేనే క్రిష్ వచ్చి చెప్పాడు, తను నా వేదం డైరెక్టర్ లేకపోతే నా ఫ్రెండ్ అని ఒప్పుకోలేదండి. హ్మ్. ఇట్స్ ఎ వెరీ ఎక్సైటింగ్ క్యారెక్టర్. హ్మ్. చింతకింది శ్రీనివాసరావు గారు చెప్పిన కథ, హ్మ్. మేము చేసిన ఒక గ్రేట్ స్క్రీన్ ప్లే, వచ్చిన అద్భుతమైన క్యారెక్టర్. ఆ హ్మ్. శీలావతి క్యారెక్టర్ అనేకమైన సవాళ్ళతో కూడిన క్యారెక్టర్. హ్మ్. తను దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంది. తను ఒక ఐకానిక్ క్యారెక్టర్ అయిద్దని నమ్మింది. హ్మ్. ఇప్పుడు 20 సంవత్సరాల ప్రయాణంలో నువ్వు చేసే ప్రతి సినిమా చాలా గొప్పగా ఉండాలనుకుంటాం. అండ్ దట్స్ ద సోల్ రీజన్ ఫర్ హర్ టు యాక్సెప్ట్ దిస్ ఫిల్మ్ అండ్ టు బీ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. సార్ 'అనుష్క' గారు లాంటి హీరోయిన్ నేను చూడలేదు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే కెరీర్ పీక్‌లో ఉండగా కూడా మంచి మంచి సినిమాలు ఆఫర్‌లు వచ్చినా కూడా చేయదావిడ. ఆవిడకి నచ్చిన సినిమాలే కొన్ని కొన్ని చేస్తూ ఉంటది. అంత స్టార్‌డమ్ ఉపయోగించుకోదు. ఆవిడకున్న స్టార్‌డమ్‌ని ఏ రోజు కూడా వాడుకోలేదు. బాలీవుడ్‌లో ఆఫర్‌లు వస్తూ ఉంటాయి. రిజెక్ట్ చేస్తూ ఉంటది. టాలీవుడ్‌లో వస్తూ ఉంటాయి. రిజెక్ట్ చేస్తూ ఉంటది. ఇంత స్టార్‌డమ్ వస్తాయి, డబ్బులొస్తాయి, ఫేమ్ వస్తాయి అన్నీ వదిలిపెట్టుకొని ఏదో ఆవిడకి నచ్చిన మీటర్‌లోనే ఏదో ఆవిడ 'ఘాటి' లాంటి సినిమానో, లేకపోతే ఆవిడకి నచ్చిన 'నిశ్శబ్దమో' లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ సినిమాలు చేస్తుంది. పర్సనల్‌గా యాస్ ఎ ఫ్రెండ్ కాబట్టి ఆవిడ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆమె ఒక సినిమా ఒప్పుకోవాలంటే, నేను ఒక సినిమా ఒప్పుకున్నా, ఈయన ఒక సినిమా ఒప్పుకున్నా. ఒక సినిమా ఒప్పుకున్నామంటే, ఒక కాలం పాటు హ్మ్. ఆ సినిమాతోటి ప్రయాణం చేయాలి. హ్మ్. ఆ క్యారెక్టర్‌లు అయిపోతారు. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తులతోటి ప్రయాణం చేయాలి. యెస్. అవును. ఓకే. అంత టైంలో అండ్ తనకు చాలా తెలివుంది బేసికల్‌గా. అట్ ద సేమ్ టైమ్ ఆ మెచ్యూరిటీ ఉంది. హ్మ్. ఇప్పుడు నేను సినిమా ఏదో ప్రూవ్ చేసుకోవడానికి కాదు. అవును. నేను ఉన్న దాంట్లో బెస్ట్ ఇవ్వటానికి, హ్మ్. ఆ జర్నీ ఏదైతే ఉందో నేను ఎంజాయ్ చేయటానికి. ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పాను. చాలామంది అడుగుతా ఉంటారు, జర్నీ ప్రయాణం ముఖ్యమా? గమ్యం ముఖ్యమా అని. జర్నీనా? డెస్టినేషనా అని. దానికన్నా కంపెనీ ముఖ్యం. ఎవరితో నువ్వు ప్రయాణిస్తున్నావు అనేది. సో, అండ్ షీస్ చూసింగ్ అండ్ తనకు అవకాశం ఉంది ఇప్పుడు. మంచి కథొస్తే నేను చేస్తాను. షీ కెన్ వెయిట్. మంచి వ్యక్తులొస్తే దిస్ ఈస్ ద టీమ్ ఐ వాంట్ టు ట్రావెల్. ఐ వాంట్ టు స్పెండ్ ది రెస్ట్ ఆఫ్ మై టైమ్. ఏదో హడావుడిగా చేసేసి ఒక టీమ్ పట్టుకొని ఎళ్ళిపోతే తర్వాత అనవసరంగా మన మెంటల్ పీస్ పాడవటం అండి. తను చాలా స్థితప్రజ్ఞతగా ఉంది. దానివల్ల తను అలాంటి తను అనుకున్నది చేయగలుగుతుందండి.